గుడ్ ఈవినింగ్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు, రైతులకు భారీగా హామీలు, అధికారంలోకి వస్తే ప్రతి గ్రామంలోనూ ఉద్యోగాలు. ఇలా ఎన్నికల హామీలను ముందే ఇచ్చేసి పాదయాత్రను అందర్నీ ఆకట్టుకునే రీతిగా ముగించారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. 3648 కిలోమీటర్ల దూరం నడిచిన ఆయన తండ్రిలానే తనకు ఈ పాదయాత్రే అధికారాన్ని అందిస్తుందని ఆశిస్తున్నారు. మరి ఈ పాదయాత్ర జగన్ను జననాయకుడిగా నిలబెడుతుందా? వైఎస్ఆర్సీపీపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచగలుగుతుందా? ఈ సుదీర్ఘ పాదయాత్ర జగన్కు అధికారాన్ని అందిస్తుందా? జగన్ ఇచ్చిన హామీలు వైసీపీకి ఓట్ల వర్షాన్ని కురిపిస్తాయా? ఇదే ఇవాల్టి బిగ్ డిబేట్లో పాల్గొంటున్నారు తులసిరెడ్డి గారు, ఏపీసీసీ ఉపాధ్యక్షులు, మనకు విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఇక లక్ష్మీపార్వతి గారు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, తిరుపతి నుంచి లైవ్లో ఉన్నారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, టీడీపీ ఎమ్మెల్సీ, మరి కాసేపట్లో మనతో లైవ్లో జాయిన్ అవుతారు. రఘునాథ్ బాబు గారు, ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి, మనకు ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. తులసిరెడ్డి గారు, 3648 కిలోమీటర్ల పాదయాత్ర, వైఎస్ జగన్ చేపట్టినటువంటి పాదయాత్ర. ఈ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి, అలాగే వారికి ఏ విధంగా మేలు చేయగలము అనే అంశాలను ఆలోచించడానికి ఇది ఉపయోగపడిందని అనుకోవచ్చా? ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కూడా పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కష్టాలు ఏవైతే చూశారో, ప్రత్యక్షంగా చూశారో, వాటినన్నింటినీ కూడా కన్నీళ్లు త్రవ్వడానికి తాను ప్రత్యక్షంగా చూసిన వాటికి తగినటువంటి కార్యాచరణ రూపొందించుకున్నారు, ప్రణాళికలు రూపొందించుకున్నారు, పథకాలు తీసుకొచ్చారు. సో ఆ రకంగా ఇప్పుడు జగన్కి కూడా ఈ పాదయాత్ర ఉపయోగపడుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు కొంత యాక్టివ్గా ఉండే ఏ రాజకీయ నాయకుని తీసుకున్నా ప్రతిరోజు ఏదో ఒక యాత్ర చేస్తూనే ఉంటాడు. అది కారు యాత్రో, పాదయాత్రో, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు మేం కానీ ఈవెన్ రాజకీయాలు ఉండే సర్పంచులు కానీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేస్, ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, ఇది రాజకీయ నాయకునికి ఇది రోజు ఒక దినచర్యలో భాగం. ఇది పాదయాత్ర కానీ, కారు యాత్ర కానీ, ఇంకొకటి. కాబట్టి దీంట్లో ఏదో పెద్దగా పాదయాత్రలో ఒక ప్రత్యేకత, ఒక విశిష్టత, ఒక ప్రాముఖ్యత ఉందని చెప్పేసి నేను ఫండమెంటల్గా అనుకోవడం లేదు. దట్ ఈజ్ నెంబర్ 1. రెండవది వచ్చేసి ఏదో పాదయాత్ర చేస్తేనే ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది, పాదయాత్ర చేస్తూనే ఒక నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు అనే భ్రమలు కొంచెం ఉన్నాయి. కానీ అది కూడా కరెక్ట్ కాదంట నేను. ఎందుకంటే మనము చరిత్ర తీసుకుంటే ఈ దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు జ్యోతిబాసు కానీ, కరుణానిధి కానీ, జయలలిత కానీ, నవీన్ పట్నాయక్ కానీ, లేదంటే మమతా బెనర్జీ కానీ, వీళ్ళందరూ ఎవరు ఏ పాదయాత్రలు, ఏ యాత్రలు చేయలేదు. మామూలుగా రొటీన్గా చేశారు. కాబట్టి అదేవిధంగా మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నీలం సంజీవ్ రెడ్డి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి వరకు 16 మంది ముఖ్యమంత్రులు. వీళ్ళల్లో యాత్రలు చేసింది ముగ్గురే. ఎన్టీఆర్ గారు చైతన్య యాత్ర, రాజశేఖర రెడ్డి పాదయాత్ర, చంద్రబాబు పాదయాత్ర. మిగతా 13 మంది ముఖ్యమంత్రులు ఏ యాత్రలు చేయలేదు. ఏం వాళ్ళు ముఖ్యమంత్రులు కాకుండా పోయినారా? ఆ పార్టీ అధికారంలోకి రాకుండా పోయాయా? కాబట్టి ఇది ఏదో పాదయాత్ర వచ్చేసి ఒక విచిత్రమైనటువంటి, ఏదో అపూర్వమైన ఘట్టమైనట్లు, అద్భుతమైన ఘట్టమైనట్లు, ఒక చారిత్రక ఘట్టం అన్నట్లు దీనికి ఎందుకో నాకు వచ్చేసి ఇది ఊరికే భూతద్దంలో చూపడమే తప్ప ఇది పెద్ద ఇష్యూ కాదనేది నా అభిప్రాయం. రాజకీయ నాయకునికి సమస్య తెలుసు. ఎన్టీఆర్ గారు చేసినటువంటి చైతన్య రథయాత్ర, ఆ పార్టీ అధ్యక్షులుగా ఆయన చేశారు, ఆ పార్టీ స్థాపించిన వ్యవస్థాపకులుగా ఆయన చేశారు. ఇక చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షులుగా ఆయన చేశారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ అధ్యక్షులుగా చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నారు, ఆయన చేశారు. నిజంగా పార్టీ అధ్యక్షులు చేశారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన చేసినటువంటి యాత్ర నిజానికి ప్రజల్లోకి వెళ్ళడానికి, వాళ్ళలో విశ్వసనీయత ప్రజల్లో కల్పించుకోవడానికి అది ఉపయోగపడలేదా? ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేడానికి అవకాశం లభించలేదా? చంద్రబాబు చేసినా, లేకపోతే జగన్ చేసినా, ఎన్టీఆర్ రథయాత్ర చేసినా, వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినా, ఇవేవి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళతో మమేకమై వాళ్ళ సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుని రేపు అధికారంలోకి వస్తే మేము ఈ సమస్యలని పరిష్కరిస్తామని హామీలు ఇవ్వడం కానీ, ఆ తర్వాత చాలా వరకు కార్యాచరణలోనికి తీసుకురావడం కానీ, ఇవేవి ఉపయోగం లేదా? మిగతా ముఖ్యమంత్రులు అవ్వడం తీరు అవ్వడం వేరు. తులసిరెడ్డి గారు, మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి చెప్పారు, రోసయ్య గారి గురించి చెప్పారు. వాళ్ళంతా ముఖ్యమంత్రులు అవుతారని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయ్యారు. చెప్పిన నీలం అరే రాజశేఖర రెడ్డి పిసిసి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా 2 సార్లు ఉన్నప్పుడు పార్టీ ఓడిపోవడం జరిగింది.
ఎన్టీ నేను రామారావు అందుకే వచ్చేసి అది చైతన్య యాత్ర పక్కన చేసి పెడుతున్నా. 89లో ఓడిపోవడం నేను అందుకే జరిగింది. అంటున్నా, మిగతా ముగ్గురు చెన్నారెడ్డి పార్టీ ఏ యాత్ర అధ్యక్షులు, చేయకుండా ఎన్టీ రామారావు మిగతా ముగ్గురు పార్టీ జరిగింది. అధ్యక్షులు. కాబట్టి ఇది చైతన్య యాత్ర యాత్రలు చేసిన వాళ్ళు గెలిచిన సందర్భాలు ఉన్నాయి, ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. గెలుపోటములు కాదు, నేను గెలుపోటముల గురించి మాట్లాడట్లేదు. రాజకీయ నాయకులు ఈ యాత్రల వల్ల ఉపయోగం ఉందా లేదా? సమస్యలు తెలియవా వచ్చేసేసి. కాబట్టి ఈ యాత్రల వల్ల ఉపయోగం ఉందా లేదా అది చెప్పండి. ఏమి ఉపయోగం అంటే రాష్ట్రానికి ఇది రాష్ట్రానికి వైఎస్ చేసినటువంటి పాదయాత్ర వల్ల శూన్యమా కాంగ్రెస్ పార్టీకి? ప్రయోజనం కోసం వ్యక్తిగత ఫోకస్ కోసం ఉపయోగపడింది తప్ప ఆ రోజుల్లో వైఎస్ చేసినటువంటి పాదయాత్ర కూడా శూన్యం, ఎటువంటి ప్రయోజనం లేదు. శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏమైనా వచ్చిందా? రాయలసీమకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ వచ్చిందా? ఏమొచ్చినాయి? పోనీ రేపు ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ చేస్తాడా? ఇవన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే. ఈ పరిస్థితుల్లో కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రం ఏమీ చేయలేదని అందరికి అర్థమైపోతుంది. కాబట్టి ఏమి దీంట్లో ఇప్పుడు ఈ 341 డేస్ తర్వాత వచ్చింది లేదు. రేపు 341 డేస్ పాదయాత్ర వలన ఒకవేళ అధికారం లేకు ముఖ్యమంత్రి అయినా కానీ వచ్చి ముఖ్యమంత్రి అయినా కానీ ఏమి చేస్తాడంట? ప్రత్యేక హోదా తెస్తాడా, లేకపోతే స్టీల్ ప్లాంట్ తెస్తాడా, దుగరాజపట్నం ఓడరేజ్ తెస్తాడా, రైల్వే జోన్ తెస్తాడా? ఏం చేస్తారు? వైఎస్ పాదయాత్రతో కూడా ప్రయోజనం శూన్యమని అనుకున్నారా? ప్రయోజనం శూన్యం అని అంటారా? వైఎస్ పాదయాత్ర వల్ల కూడా ప్రయోజనం శూన్యం, ఏమీ లేదు. ఏదైనా అదే వైఎస్ రాజశేఖర రెడ్డి అంతమంది అనేక సార్లు ఓడిపోయిన సందర్భాలు కాదు. ఆ పాదయాత్ర గురించి మాత్రమే నేను అడుగుతున్నా. ఆయన 1474 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు, అది శూన్యమా? దాని వల్ల ఏం ప్రయోజనం లేదు ఆ పాదయాత్ర? ఆయనకు కానీ లేకపోతే పార్టీకి కానీ ఆ పాదయాత్ర చేయకున్నా కానీ నేను చెప్పేది వినండి. వచ్చేసి ఆ పాదయాత్ర చేయకున్నా కానీ 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది. అప్పటికి ఎందుకంటే ఆల్రెడీ 10 సంవత్సరాలు ఉన్నది. 3 ఇయర్స్ కంటిన్యూస్గా రాష్ట్రంలో కరువు పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ నేపథ్యంలో వచ్చేసేసి 2004లో పాదయాత్ర చేయకున్నా వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిండేది. కాకపోతే ఏమంటే కాంగ్రెస్ పార్టీలో ఒక లీడర్గా ఎమర్జ్ చేయడానికి ఆయనకు ఉపయోగపడింది. ఎందుకంటే ఆయన నెక్స్ట్ జాతీయ పార్టీలో ఉండేవాడు కాబట్టి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ప్రత్యర్థులు ఉన్నారు కాబట్టి పార్టీలో ఒక లీడర్గా ఎమర్జ్ చేయడానికి ఉపయోగం తప్ప అది కాంగ్రెస్ పార్టీ 2004లో రాజశేఖర గారు పాదయాత్ర చేసినా చేయకున్నా ఖచ్చితంగా వచ్చేసేప్పుడు అధికారంలోకి వచ్చే నేపథ్యం అప్పుడు ఉన్నది. 3 సంవత్సరాలు కంటిన్యూస్ కరువుతో ప్రజల్లో వచ్చేసి ఒక విధమైన పరిస్థితి ఉన్నది. ఒకప్పుడు పాదయాత్ర నుంచి గొప్పగా మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ రకంగా మాట్లాడుతోంది. వైఎస్ గురించి, నేను జగన్ గురించి నేను మాట్లాడలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర గురించి కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా మాట్లాడుతుందని నేనైతే అనుకోలేదు. గతంలో కూడా పాదయాత్ర చేయకున్నా కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చని చెప్పేసి నేను గతంలో కూడా చెప్పాను. అవును, నేను గతంలో కూడా చెప్పాను. లక్ష్మీపార్వతి గారు, ఏంటి ఈ పాదయాత్ర వల్ల ప్రయోజనం శూన్యం? ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శ కావచ్చు, ఆరోపణ కావచ్చు. ఇదే వ్యాఖ్యలు టీడీపీ నుంచి కూడా వినిపించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మాట్లాడారు. ఈ పాదయాత్ర అంటే నిబద్ధతతో చేయాలి, కానీ రోజుకి 8 కిలోమీటర్లు నడిచాను, మధ్యలో గ్యాప్ తీసుకున్నాను, ఇది కాదు. ఒక నిబద్ధత ఉండాలి నాయకుడికి అని అన్నారు. మరి ఆ నిబద్ధత వైఎస్ జగన్లో ఉందనుకుంటున్నారా? అసలు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ నిబద్ధత ఉందో చెప్పమనండి. ఫస్ట్ ఆయన పాదయాత్ర ఎట్లా సాగింది? సాయంత్రం పూట రోడ్ల పక్కన మట్టిలో నీళ్లు చల్లుకుంటా జనం నిద్రపోయే టైంలో ఒక 2-3 గంటలు చేసి దాన్నేమో ఒక 10-20 గంటలుగా చూపిస్తూ తన అనుకూల మీడియాలో అంతా దొంగ పాదయాత్ర చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తా ఉంది. అన్నిటినీ మించి దారుణం ఏంటంటే తులసిరెడ్డి గారు, తెలుగుదేశం తులసిరెడ్డి గారు అయిపోయారు. మాకు అది బాధ అవుతా ఉంది. ఇప్పుడు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు, టీడీపీలోకి వెళ్ళలేదు. తెలుసు వెళ్ళలే కాదు, ఆయన మాట్లాడే విధానం తెలుగుదేశం పార్టీని పూర్తి కొమ్ము కాసే విధానంలో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఆయన కూడా పాదయాత్ర చేసినట్టున్నారు. అప్పుడు అదొక చరిత్రాత్మకం అని చెప్పి పొగిడినటువంటి వ్యక్తి ఆ పాదయాత్ర కూడా అంత గొప్ప కాదు. ఏదో రోజు ఒక రోజు సర్పంచ్ నడిచే నడక, లేకపోతే ఎమ్మెల్యేలు నడిచే నడక అంటూ ఈ రోజు 3650 మైళ్లు నడిచినటువంటి ఒక అద్భుతమైన పాదయాత్రని ఇంత చిన్నగా చూపించటం అనేది అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు తులసిరెడ్డి గారు చేయటం అనేది నాకు చాలా బాధగా కూడా అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒక మెచ్యూరిటీ పొలిటీషియన్ ఆయన
అట్లాంటి ఆయన కూడా అలా మాట్లాడుతున్నారంటే ఎట్లా ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి తెలియదా? మొన్ననేగా 2-3 నెలల క్రితం చంద్రబాబు నాయుడు అవినీతి మీద ఇంత పెద్ద పుస్తకం రఘువీరారెడ్డి గారు రిలీజ్ చేశారు. పోలవరం గురించి గాని మిగిలిన అన్నింటి గురించి. మర్చిపోయాను, రఘువీరారెడ్డి గారు కూడా ఒక రోజు పాదయాత్ర ఏదో చేసినట్టున్నారు. వీళ్ళ నాయకులు చేస్తేనేమో చాలా గొప్ప, ప్రతిపక్ష నేత చేస్తే మాత్రం తప్ప. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నేనే రాజు నేనే మంత్రి అనే విధానంలో పూర్తిగా చట్టాలను తన చేతిలో తీసుకుని వస్తున్నటువంటి ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసి రాష్ట్ర ప్రజలను పరిపాలన నిర్వీర్యం చేసి రాజధాని కట్టకుండా రోజు వాళ్ళ సరదాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ అధికారులను కూడా దారుణంగా హింసిస్తా ఎక్కడ అవినీతిలో రాష్ట్రం నంబర్ 1 స్థాయిలో ఈ భారతదేశంలో ఉన్న స్థాయికి ఈ రోజు తీసుకుపోతే, అలాగే రైతులు సమస్యలు గాలికి వదిలేసి కరువు మండలాలుగా ప్రకటించిన వాటికి కూడా ఏ మాత్రం కూడా పనిచేయనటువంటి ప్రభుత్వం ఈ రోజు ప్రతిపక్ష నేత మీద ఒక దుమ్ము జల్లుతా ఉంటే దానికి అనుకూలంగా ఈ రోజు తులసిరెడ్డి గారు కూడా మాట్లాడటం అనేది వాస్తవం. అయితే చంద్రబాబు గారు అప్పట్లో పాదయాత్ర చేసింది 2800 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. నేను పాదయాత్ర చేసినా నా ఆరోగ్యం సహకరించకపోయినా ఆ వయసులో పాదయాత్ర చేశాను, ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించాను. కానీ పాదయాత్ర అంటే నిబద్ధత లేకుండా చేయడము, రోజుకి 8 కిలోమీటర్లు నడిస్తే దాన్ని అసలు పాదయాత్రే అంటారా అని ఆయన విమర్శిస్తున్నారు. తాను చేసినటువంటి 2800 కిలోమీటర్ల పాదయాత్ర గురించి గొప్పగా చెప్తున్నారు. అంటే ఈ అబ్బాయి పేరేంటి? ఈశ్వర్. మీ పేరు ఈశ్వర్ కదా? అట్లా కాదయ్యా, పాదయాత్ర అంటే జనాన్ని కలవకుండా రాత్రిపూట నిద్రపోతూ వెళ్లిపోయేది పాదయాత్ర. రాత్రిపూట ఏం చేశారు? వెళ్లిపోయి పాదయాత్ర చేసింది పాదయాత్ర. లేక జనం పగలు చూడలేదా? చంద్రబాబు గారు చేసినటువంటి పగలు నడిచింది చూడలేదా మీరు? ఎప్పుడు చేశారు? సాయంత్రం 6. పగలు చూడలేదా? నేను చూసిన వీడియోస్ అన్ని పగలే ఉన్నాయి. నడవటం మళ్ళానేమో ఏసీ బస్ ఎందుకు చూడలే? కాదు మీరు చూడండి దయచేసి. నేను కూడా చూశాను. నేను చూసిన వీడియోస్ అన్ని కూడా పగలే ఉంది. పగలు చూసిన వీడియోసే ఉన్నాయి, పగలు నడిచిన వీడియోసే ఉన్నాయి. ఆయన పాదయాత్ర నేను కూడా చూశాను, స్వయంగా చూశాను. మీరు సాయంత్రం చూడటం మర్చిపోయి ఉంటారు మీరు. లేదు, సాయంత్రం పూట చల్లబడిన తర్వాత ఆయన మొదలు పెడితే గ్రామాల్లోకి వెళ్లేసరికి 8 గంటలు అయిపోయేది. వాళ్ళందరూ నిద్రపోయే టైం, పెందలకడిది నిద్రపోయే సమయంలో ఈయన పాదయాత్ర వెళ్ళి రచ్చబండ పెట్టుకొని అక్కడ కూర్చొని నలుగురు వస్తే నలుగురితో మాట్లాడిన పాదయాత్ర ఏమో మైళ్ళు మాత్రం 20 మైళ్ళు 30 మైళ్ళు అని రాయించుకొని చాలా దారుణమైన పాదయాత్ర కూడా పెద్ద మోసమే ఆ రోజు. 2800 కిలోమీటర్లు చేయలేదా పాదయాత్ర? నేను చెప్తా లేదండి, పచ్చి అబద్ధం అది. అస్సలు నడవలేదు ఆయన నడిచింది చాలా తక్కువ నడిచి వాళ్ళ లిస్టు మాత్రం పెద్దది ఇచ్చారు. కావాలంటే వెరిఫై చేసేవాళ్ళు ఎవరు? అంత ఆయన మీడియానే కదా ఏం చేసినా కూడా. ఆ రోజు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఒక చరిత్రాత్మకమైందండి. అది జీర్ణించుకోలేక వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇన్ని కిలోమీటర్లు నడిచిన మాట వాస్తవమా కాదా? కానీ ఎంత జనాన్ని కలిశారు ఆయన, ప్రతి ఒక్కళ్ళ సమస్యని విన్నారు, ప్రతి ఒక్కళ్ళ బాధను అర్థం చేసుకోగలిగారు. ఒక నాయకుడిగా తను తీర్చిదిద్దుకొని ప్రజానాయకుడిగా తను మార్పు చెందటానికి పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి చాలా అవకాశం ఇచ్చింది. ఈ రోజు ఎంతో మెచ్యూరిటీ చెందినటువంటి ఒక నాయకుడిని మేము జగన్మోహన్ రెడ్డిలో మనం చూస్తా ఉన్నాము. ప్రజలు కూడా అంత ఆదరిస్తానే ఉన్నారు. మీకు నవంబర్ మొదలు పెట్టినటువంటి పాదయాత్ర కొన్ని జిల్లాల్లో సరిగ్గా సాగదేమో అని అనుకుంటే కృష్ణా జిల్లా కృష్ణా ప్రవాహం లాగా వారధి నిండా జనమే. రాజమండ్రి చూస్తే రాజమండ్రి వారధంతా కూడా ఓ ప్రవాహం, గోదావరి ప్రవాహం లాగా. అక్కడి నుంచి నిన్న ఇచ్చాపురం వరకు కూడా జరిగినటువంటి పాదయాత్ర ఒక చరిత్రాత్మకమైనటువంటిది. ఇంతవరకు చరిత్రలో వాళ్ళ నాన్న నడిచినటువంటి పాదయాత్రను కూడా ఆయన అధిగమించి ఈ రోజు 3650 కిలోమీటర్లు దాటారు. అంత నడిచి ఆ పిల్లవాడు అంత సన్నగా ఎంత చిక్కిపోయాడు కనపట్లేదండి వీళ్ళ కళ్ళకి. 8 కిలోమీటర్ 11 కిలోమీటర్లు, ఒక్కో రోజు 14 కిలోమీటర్లు. ఆ జనం ఒత్తిడి నుంచి ఆయన పాదయాత్ర ఒక్కో రోజు తగ్గొచ్చు కానీ సమయమంతా ప్రజలతో గడిపారా లేదనేది వీళ్ళని మాట్లాడకుండా
ఎన్ని గంటలు ఊరికి ఎవరిని కలవకుండా నడుచుకుంటూ వెళ్ళిపోవాలా? ఎందుకు కేబీఆర్ పార్క్ ఉంది, రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను ఇద్దరు నడుస్తున్నాం, రోజు 6 కిలోమీటర్లు నడుస్తున్నాం కేబీఆర్ లో. అలాంటిది కాదు కదా. రైట్. డొక్క మాణిక్య వరప్రసాద్ గారు మీరేం చెప్తారు? పాదయాత్ర చేయడం అంటే ఒక నిబద్ధత ఉండాలి అని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కానీ ఆయన రాత్రిపూట పాదయాత్ర, వాతావరణం చల్లబడిన తర్వాత సాయంత్రం మొదలుపెట్టి అందరూ నిద్రపోతుంటే నీళ్లు జల్లి లేపి ఈ 2800 కిలోమీటర్లు నడిచానని రాయించుకొని ఇట్లా దుష్ప్రచారం చేస్తూ పైగా జగన్ చేసినటువంటి యాత్రకు నిబద్ధత లేదు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు లక్ష్మీపార్వతి గారు. ఇప్పుడు అందరికీ నమస్కారం అండి. పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేసింది వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశం. అది వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని యాక్టివేట్ చేసుకోవటానికి, వాళ్ళకు సంబంధించిన వాళ్ళని కనెక్ట్ అవ్వటానికి ఆయన పాదయాత్ర చేస్తూ ఉన్నాడు. గతం నుంచి కూడా అతను ఓదార్పు యాత్రని, ఇంకా పాదయాత్రని ఇట్లా వాళ్ళ కార్యకర్తల కోసం ఆయన తిరుగుతూ ఉన్నాడు. దానికేం మాకేం అభ్యంతరం లేదు. నాకైతే వ్యక్తిగతంగా నేనైతే చెప్పేది ఏంటంటే, ఆయన ప్రజా సమస్యలను ఏమి కూడా వ్యక్తీకరించలేకపోయాడు. జనరల్గా పాదయాత్ర లేకపోతే ఇలాంటి మాస్ కాంటాక్ట్ వచ్చినప్పుడు పొలిటికల్ లైఫ్లో ఏం చేస్తారంటే, ప్రజలు ఎదుర్కొన్న అనేక సమస్యల్ని ప్రజల దృష్టి తీసుకొచ్చి ప్రజల్ని ఆ వైపుగా ప్రభుత్వం దృష్టికి లేకపోతే వివిధ ప్రజానీకం దృష్టికి, దేశం దృష్టికి తీసుకురావడం అనేది అది ఒక పాదయాత్ర యొక్క లక్ష్యం. ఈ మధ్య మహారాష్ట్రలో రైతు పాదయాత్ర జరిగింది. ఎంత ఫోకస్ వచ్చింది దానికి, ఎంత అటెన్షన్, నేషనల్ అటెన్షన్ వచ్చింది. పార్లమెంటు అన్ని కూడా డిబేట్ చేస్తారు. ఆ పాదయాత్ర హిస్టారికల్ పాదయాత్ర అన్నారు. మొత్తం ఆ ప్రజానీకం రైతులంతా కలిసి పెద్ద పాదయాత్ర చేశారు. నేను అలాంటి ఇంపాక్ట్ ఇలా పోయింది. ఇది ఓన్లీ వైసీపీకి సంబంధించిన ఒక రాజకీయ పార్టీ వాళ్ళ కార్యకర్తలకు సంబంధించిన అంశంగానే ఉంది. కానీ ఎందుకు మీరు అంత సింపుల్ గా తీసుకుంటున్నారు? ఎక్కడికి వెళ్ళినా సరే ముందుగా అనేక అంశాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రధానంగా ఎత్తి చూపారు. బాబు అంటే నమ్మకం లేదు, రాష్ట్రంలో రైతులకు అన్యాయం చేశారు, దళారీ వ్యవస్థకు ఆయన కెప్టెన్ గా ఉన్నారు, ఉద్యోగాలు లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఫీజులు కట్టలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, పేదవాళ్ళకి వైద్యం అందటం లేదు, గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా చెలరేగిపోతోంది, అందరికీ నేను తోడుగా ఉంటాను అనే భరోసా ఇస్తుంది. ఇన్ని రకాలుగా టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే కేవలం పార్టీకి ఉపయోగపడిందని ఎట్లా అనుకుంటారు మీరు? ఓకే, నేను కొన్ని మాత్రమే ఉదాహరించిన, అన్ని నా దగ్గర లేవు. ఇప్పుడు చెప్పాలంటే సమయం కూడా ఎక్కువ అవుతుంది. నా అనాలిసిస్ ఏంటంటే, నా అబ్జర్వేషను అదే చాలా ఉన్నాడు. నా అనాలిసిస్ నేను అబ్జర్వ్ చేసింది, నా అనాలిసిస్ ఏంటంటే, వాళ్ళు ప్రతి ఒక 10 కిలోమీటర్లో 20 కిలోమీటర్లు నడిచేసి ఒక మీటింగ్ పెట్టేసుకొని ఆ మీటింగ్ లో అప్పటి వరకు వాళ్ళకి వచ్చిన ఆలోచనలన్నీ ప్రభుత్వం మీద తిట్టేసుకొని అట్లా సంతోషపడుతూ మళ్ళీ ఒక 20 కిలోమీటర్లు నడిచి మళ్ళీ అక్కడ బాగా 1 గంట మైక్ పెట్టుకొని లైవ్స్ పెట్టుకొని వాళ్ళ ఛానల్స్లో తిట్టేసుకొని అట్లా పోవడం తప్పితే, మొత్తం ప్రజల్ని సమీకరించి ప్రజాభిప్రాయం తన వైపు తిప్పుకొని, లేకపోతే ప్రజల యొక్క అభిప్రాయాన్ని, ప్రజల యొక్క బాధల్ని చిత్రీకరిస్తూ వ్యక్తీకరిస్తూ తిరిగిన సంఘటన నేను నోటీస్ చేయలేదు. నేనేమన్నా వాళ్ళకి ఏదైనా ఉంటే తెలుగుదేశం మీదనో, తెలుగుదేశం ప్రభుత్వం మీదనో, లేకపోతే తనకున్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఆ మీటింగ్లో పెట్టుకొని తిట్టేసుకోవడం, బాగా 1 గంట సేపు బాగా కసిగా మాట్లాడుకొని వాళ్ళ యాంగర్ని తీర్చుకోవటం. అంతకంటే ప్రజా జీవితాన్ని అంటే పాదయాత్రల వల్ల ప్రయోజనం ఉంటుందనుకుంటారా? పాదయాత్రల వల్ల ప్రయోజనం ఉందనుకుంటారా లేదనుకుంటున్నారా? నోటీస్ చేయలేదు. ఎస్, పాదయాత్రల వల్ల ప్రయోజనం ఉంటుందా ఉండదా? తులసిరెడ్డి గారు చెప్పినట్టు అసలు ఎలాంటి ప్రయోజనం లేదు అన్నట్టుగా నేనైతే దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? నేనైతే పాదయాత్రలు అనేది తులసిరెడ్డి గారు చెప్పినట్టే మీరు కూడా చెప్తారా? వైఎస్ చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర గానీ దీన్ని గానీ నేను ఉపయోగం లేదని అంటలే. నో నో నో, నేను అలా అంటలేదు. నేను అలా దేశంలో చాలా పాదయాత్రలు జరిగాయి. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు ఉపయోగపడలేదా? ఆ పాదయాత్రలో ప్రజా సమస్యలు ప్రొజెక్ట్ చేయాలి అంటున్నాను నేను. ఎస్, ఆ రోజుల్లో వైఎస్ పాదయాత్ర ఉపయోగపడిందా? ఆ రోజుల్లో వైఎస్ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, వైఎస్ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడిందా లేదా? అవును, అప్పుడున్న అప్పుడున్న కరువు పరిస్థితులను, అప్పుడు రాష్ట్రంలో ఉన్న వర్షాభావ పరిస్థితులను రాజశేఖర రెడ్డి గారు వ్యక్తీకరించారు.
ప్రజలు దాన్ని నమ్మారు అంతేనా? అలాంటి సమస్య ఇప్పుడు అదే కదా నేను అంటుంది, దానివల్ల ప్రయోజనం కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగతంగా ఆయనకుందా లేదా? చాలా సమస్యలు, విభజన సమస్యలు వచ్చాయి, తర్వాత రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలు వచ్చాయి ఆ రోజు. దాంట్లో ప్రజాభిప్రాయాన్ని ఆయన కూడా గట్టగలిగారు. ఇక్కడ మాత్రం అలాంటి ఫోకస్ రాలేదంటున్నా జగన్ గారి. ఇన్ని వైఫల్యాలు ఎత్తి చూపినా ఫోకస్ మాత్రం రాలేదంటారు అంతేనా? వైఫల్యాలు మీరు అట్లా అనలేదు. ఆయన ప్రభుత్వ వైఫల్యాలు ఇవి, ప్రభుత్వ వైఫల్యాలు ఇవే మీటింగ్ పెట్టి తిట్టుకున్నాడు అంటున్నా. అదే నేనేమంటున్నానంటే కొన్ని వినిపించాను కదా మీకు, ఈ వైఫల్యాలు ప్రభుత్వం నుంచి కనిపిస్తోంది. నేను నమ్మడం కాదు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్ళాయా లేవా అది నేను అంటుంది. నేను నమ్మానా లేదా అన్నది కాదు. వెళ్ళలేదు అంటున్నాడు. నేను వెళ్ళలేదు అంటున్నాను. నేనేమంటున్నంటే వాళ్ళకున్న ఆలోచనలన్నీ కూడా ఆ మీటింగ్ పెట్టి బాగా చక్కగా తనివి తీరా తిట్టుకున్నారు, అంతకంటే ఏం చేయలే వాళ్ళు. రైట్. రఘునాథ్ బాబు గారు, పాదయాత్రల గురించి సీనియర్ నాయకులుగా మీరే చెప్పాలి. ముందుగా దాని గురించి మాట్లాడితే ఈరోజు ముగింపు సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడినటువంటి వివిధ రకాల అంశాలకు సంబంధించి, ఆయన ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కూడా మనం మాట్లాడదాం. ముందుగా పాదయాత్రలపైన మీ అభిప్రాయం చెప్పండి. ఓకే ఈశ్వర్ గారు, ఒకటి మాకు రాజకీయంగా రెండు పార్టీలు కూడా ఈక్వి డిస్టెన్స్, సమదూరం, సమన్యాయం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన వర్డ్స్ 96లో. కాబట్టి నేను అదే టెర్మినాలజీలో మాట్లాడుతాను. కాసేపు దాన్ని మనం పక్కన పెడితే, ఇవాళ నేను కేవలం ఒక బీజేపీ పార్టీ తరపునని కాకుండా ఒక జనరల్గా కన్నా మనం కాస్త చూసేటట్టయితే ఈ పాదయాత్ర అనేది ఒకటి సమస్యల్ని దగ్గరగా చూడటానికి ఎవరికైనా కానీ అవకాశం వస్తుంది. అంటే మామూలుగా ఏంటి, రంగుటద్దాల్లో నుంచే మనకి నాయకులు కనపడేది. ఎందుకంటే చుట్టూ చేరే బాగా ఊదేవాళ్ళు వాళ్ళు చెప్పే మాటలే వినపడుతుంటాయి, అయ్యే కనపడుతుంది. అది పోయి స్థానికంగా ఉండే డైరెక్ట్గా చూసినప్పుడు కొంత వాస్తవం మనకి ఎక్కువ తెలుస్తుంది. ఆ రకంగా అదేంటి, ఇంకొక విషయం కూడా వెరీ ఇంపార్టెంట్, ప్రజల అభిమానం సంపాదించేదానికి అవకాశం, సానుభూతి కూడా. అరే ఎంత కష్టపడి నడుస్తున్నాడు, సానుభూతి. అయితే ఈ సానుభూతి, అభిమానం ఒక జగన్కే వచ్చినాయా? చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు ఆయనకే వచ్చినాయి, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు ఆయనకే వచ్చినాయి. కాబట్టి వ్యక్తిగతంగా పార్టీ పరం వెళ్ళొద్దాం, వ్యక్తిగతంగా ముగ్గురికి కూడా వాళ్ళు పడిన కష్టానికి వాళ్ళకి వచ్చినాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా మనం చూడాలి. ఏంటంటే 99లో రాజశేఖర రెడ్డి గారు కొంత దుందుడుగ్గా ఉండేవారు. అంటే తంతే గాల్లో ఎగిరి పడతావు, ఎక్కడో పడతావు, అది ఇదని ప్రతిపక్ష ఆ రోజున అధికారంలో 99లో ఆయన చంద్రబాబు నాయుడు గారిని అట్లా మాట్లాడారు. కానీ 2004 పాదయాత్ర తర్వాత ఆయన అటువంటి మాటలు తగ్గిపోయినాయి. అంటే ఇది ఏజ్ వల్ల తగ్గినాయా లేక అదేంటి ఈ పాదయాత్రతో వచ్చిన మెచ్యూరిటీ వల్ల తగ్గినాయా? ఏదేమైనా రాష్ట్రానికి మంచి, అది రాష్ట్రానికి మంచి జరిగింది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈయన ఒక జగమొండి అనేటటువంటి ఒక ఆయన మీద కూడా అటువంటిది ఈ పాదయాత్రతో మంచి జరిగితే ఇది జగన్మోహన్ రెడ్డికి లాభమా రాష్ట్రం అని కాదు, ఆయన ఇన్ఎవిటబుల్ సీఎం అయితే అప్పుడు రాష్ట్రానికి మంచి అవుతుంది కదా, అది నా ఉద్దేశం. మంచి చేస్తాననే వాళ్ళకి ఎప్పుడు ప్రజలు మద్దతుగానే ఉంటారు కదా, మంచి జరుగుతుందనే భావన ప్రజల్లో కలిగితే మద్దతుగానే ఉంటారు. వస్తే సో ఈయన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగితే ప్రజల మద్దతు డెఫినెట్ గా ఉంటుంది, మంచి జరుగుతుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే పాదయాత్రతో ప్రజల్ని దగ్గరగా చూడటం, మనం కూడా కష్టపడటం, మనిషి కష్టపడటం, సానుభూతి పొందటం, ఇవన్నీ కూడా మనిషి యొక్క ఆలోచన సరళి ఆయన దీన్ని కొంత మార్చేటటువంటి ఉంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్థాయిలో ఎగతాళి చేయకూడదు. ఏది నేను ఈ రోజుకి ఎన్ని నడిచాను, రోజుకి పరిగెత్తకపోతే ఇంకెక్కువే నడవచ్చు, కానీ అది కాదు కదా. కానీ ఏరియా ఎంత కవర్ చేశాడు, ఎక్కువ రోజులు తీసుకున్న మనుషులతో అయితే ఇప్పుడు ఒక జాగింగ్ చేసేసి
నేను చేశానని కాదు కదా. అయితే చంద్రబాబు నాయుడు గారి ఏజ్లో ఆయన అంత నడవటం కూడా గొప్ప విషయమే. అదే ఆరోగ్యం సహకరించకపోయినా అని అన్నారు. అదేంటి ఈ నడవటం ఈ తేలిక చంద్రబాబు నాయుడు గారు చేసిందే కష్టం. ఎందుకంటే ఏజ్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. మీరు చెప్పినట్టు నేను ఒకటి చెప్తాను. ఆ రోజుల్లో చంద్రబాబు పాదయాత్రకు సంబంధించి చిన్న ఇన్ఫర్మేషన్. ఆయన 2800 కిలోమీటర్లు, మొత్తం 208 రోజులు. ఇప్పుడు వైఎస్ జగన్ చేసింది 3648 కిలోమీటర్లు, 341 రోజులు. అప్పట్లో వైఎస్ చేసింది 1474 కిలోమీటర్లు, 90 రోజుల్లో చేశారు. అంటే సండేస్ కూడా అంతే కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో విరామం వస్తోంది. మధ్యలో కోర్టు కేసులకు సంబంధించి, కోర్టుకు హాజరయ్యే అంశానికి సంబంధించి ఆయనకి విరామం వస్తోంది. అయిపోయే 340 డేస్ అయిపోయే 340 డేస్ అంతేలేండి. అంతే. ఎందుకంటే 1 year దాటిపోయింది కాబట్టి. అవును. ఓకే, అయిపోయే 340 డేస్ అంటే రోజుకి ఎంత నడిచారు? అరౌండ్ 11 కిలోమీటర్స్. 11 కిలోమీటర్స్. అవును. ఆయన ఎంత నడిచారు? 208లో 2800. అంటే రోజుకి ఆయన కూడా ఆల్మోస్ట్ అంతే వస్తుంది. యావరేజ్ తీసుకుంటే అదే వస్తుంది. ఒక 13-14 నడిచి ఉంటారు అంతే. ఒక 1 or 2 కిలోమీటర్స్ తేడాతో. ఏదేమైనా నేనేమంటానంటే ఇద్దరు కూడా అవతల వాళ్ళని అభినందించాలా. చంద్రబాబు నాయుడు గారు ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పాదయాత్ర చేసింది అభినందిస్తున్నా అంటే ఆ విలువ చంద్రబాబు నాయుడు గారికి పెరుగుతుంది అంటున్నా. ఇప్పుడు నాకేం పట్టింది జగన్మోహన్ రెడ్డి గారిని? ఆయన మాతో డెఫినెట్ గా కలవరు, దూరంగానే ఉంటాడు. కాబట్టి ఏ పార్టీ అయితే ఏమైంది, కష్టపడినప్పుడు చెయ్యాలా. అదే చంద్రబాబు నాయుడు చేసినప్పుడు కూడా వేరే వాళ్ళు ఎవరైనా అభినందించుంటే ఆయన రాజకీయ ప్రత్యర్థులు, అది ఆయన విలువ పెరగదు, మన విలువ పెరుగుతుంది. ఎవరు అభినందిస్తారో వాళ్ళ విలువ పెరుగుతుంది ప్రజల్లో. కాబట్టి కాబట్టి ప్రతిదాన్ని మనం నెగిటివ్ గా చూడొద్దు. మరి తులసిరెడ్డి గారు కూడా అభినందించుండాలని, చంద్రబాబు గారితో పాటు తులసిరెడ్డి గారు కూడా అభినందించాలని అంటారా? అభినందిస్తే మనకే మంచిది అంటున్నా నేను అనేది. ఎవరికి ఇప్పుడు ఓకే కష్టపడ్డాడు వాస్తవా, ఈ ఇతర పనులన్నీ చెడగొట్టుకుని ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి. లేకపోతే రోజు కాస్త లేజర్ గా కాసేపు పడుకుని కాసేపు ఇవి కూడా చేసుకోవచ్చు. అవన్నీ కాకుండా రోడ్డు మీద పడ్డాడు. కష్టం అయితే కష్టమే, దీనిలో ఏం కష్టం లేదు. నార్మల్ డే టు డే లైఫ్ మాదిరే. ఇంకొక ప్రశ్న మీకు మిగిలింది, ఒక బ్రేక్ తీసుకున్న తర్వాత దానికి వస్తాను. ఈ సభలో, ఈ రోజు జరిగినటువంటి సభలో ఎక్కడ మోడీ ప్రస్తావన లేదు, మోడీని పల్లెత్తి మాట అనలేదు అని టీడీపీ అప్పుడే మండిపడుతోంది. ఈ వరుసలోనే మీరేమన్నా సపోర్ట్గా నిలుస్తున్నారా ఏంటి? దానిపైన కూడా మీరు చెప్పాల్సిన 2 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఒకటి, ముందుగా అభినందించాల్సి ఉంటుంది ఎవరైనా సరే ఇంత సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసినప్పుడు, అది ఎవరు చేసినా అనేది ఒకటి రఘునాథ్ బాబు గారు చెబుతున్నది. రెండోది, లక్ష్మీపార్వతి గారు ఒక అంశాన్ని లేవనెత్తారు. మీరు పాదయాత్రల వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని అన్నారు కదా, ఆ నేపథ్యంలో మీరు కూడా వైఎస్తో కలిసి నడిచారా లేదా? పాదయాత్రలో పాల్గొన్నారా లేదా? ఆనాడు ఆ పాదయాత్రకు సపోర్ట్గా నిలిచారా లేదా? నంబర్ 1, నేను ఆ పాదయాత్రలో నడవలేదు, దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు. దట్ ఈజ్ నంబర్ 1. ఇక రెండవది వచ్చేసి, నేను ముందుగానే చెప్పాను, ఇది ప్రతి రాజకీయ నాయకుడు 75% ఆఫ్ ఎమ్మెల్యేస్ రోజు ఏదో ఒక యాత్ర చేస్తానే ఉంటారు. పాదయాత్ర, కార్యయాత్ర పెద్ద ఘనకార్యం కాదు. ఇది ఒక మాటలో చెప్పాలంటే రామాయణాన్ని కట్టా కొట్టా తెచ్చే చెప్పినట్లు, జగన్ పాదయాత్రను 3 ముక్కల్లో చెప్పాలంటే అమ్మ నాన్న, ఒక తెలుగు అమ్మ, ఒక తమిళమ్మ అయినట్లు ఇది రోజుకు 2 కోట్ల రూపాయల ఖర్చు, రోజుకు 10 కిలోమీటర్ల నడక, 10 మంది నెత్తి మీద ముద్దులు, ఇన్ని బుగ్గలు నిమరడము, ఇన్ని సెల్ఫీలు తీసుకోవడం. ఇది ఓవరాల్గా జగన్ పాదయాత్ర. రోజుకు 2 కోట్ల రూపాయల ఖర్చు, 10 కిలోమీటర్ల నడక, నెత్తి మీద ముద్దులు పెట్టడము, బుగ్గలు నిమరడము, సెల్ఫీలు తీసుకోవడము. దీన్ని అభినందించాలంటే నాకెందుకో మనసు ఒప్పడం లేదు. అసెంబ్లీని బహిష్కరించి అల్లె నుండి పారిపోయిన వాళ్ళకు ఎన్ని పాదయాత్రలు చేసే ఉపయోగం ఏముంటుంది? అసెంబ్లీని బహిష్కరించి అల్లె నుండి పారిపోయే పార్టీలకు, నాయకులకు ఇంకా ఎన్ని పాదయాత్రలు చేస్తే దానివల్ల ఉపయోగం ఏముంది అనేది నా ఫండమెంటల్ క్వశ్చన్.
పోనీ ఈ మీటింగ్ ఈ యొక్క పాదయాత్ర చెప్పింది ఏమి? నవరత్న పథకాలు. ఏమిటి ఆ నవరత్న పథకాలు? 1 రైతు భరోసా, 2 ఆసరా, 3 పింఛన్లు, 4 అమ్మఒడి, 5 పేదలకు ఇల్లు, 6 ఆరోగ్యశ్రీ, 7 ఫీజు రియంబర్స్మెంటు, 8 జలయజ్ఞము, 9 దశల వారీగా మద్య నిషేధం. ఇవన్నీ గతంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో అమలైన పథకాలే ఆల్మోస్ట్ అన్ని కూడా. ఏమి దీంట్లో కొత్తదనం ఏమన్నా ఉంది? ఒక విషయం చెప్పండి తులసిరెడ్డి గారు. ఇది అమ్మను మమ్మీ అన్నట్లు, నాన్నను డాడీ అన్నట్లు. ఇప్పుడు ఈ 9 కాంగ్రెస్ పార్టీ హయాంలో అమలైనవే. ఆయన రైతు భరోసా అంటున్నాడు. కాదు కాంగ్రెస్ పార్టీ హయాంలో అమలైనవే. ఆ తర్వాత కూడా టీడీపీ ప్రభుత్వం వీటిని దాదాపుగా కొనసాగిస్తోంది. అవునా? అన్ని సక్రమంగా కొనసాగుతున్నాయా? ఏ వైఫల్యాలు లేవా? జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినట్టుగా ప్రభుత్వం వైఫల్యం చెందిందా లేదా సక్సెస్ఫుల్ గా మీరు తీసుకొచ్చినటువంటి ప్రతి పథకాన్ని ఈ రోజు టీడీపీ ప్రభుత్వం కొనసాగిస్తోందా? హలో వినిపిస్తుంది మేడం, ఒక్క నిమిషం ఆగండి వస్తాను. నేను ఇప్పుడు బంగారు తల్లి తీసేశారు, అమ్మహస్తం తీసేశారు, ఆయన అడగడం లేదే. కాబట్టి ఇక్కడ రైతులకు పథకాల ఇంప్లిమెంటేషన్ లో డెఫినెట్ గా వచ్చేసి అవకతవకలు జరిగితే వాళ్ళు మాట్లాడచ్చు, మేము మాట్లాడచ్చు. కానీ ఇదేదో పెద్ద కొత్త పథకాలు అయినట్టు ఏదో నవరత్న పథకాలు ఏందని ఇప్పుడు పథకంలో ఇంప్లిమెంటేషన్ లో అవకతవకలు చెప్పడం అది వేరు. కానీ ఇక్కడ ఏదో నవరత్న పథకాలని గతంలో లేని పథకాలని ఇప్పుడు రైతు భరోసా అంటున్నాడు. రైతు భరోసాలో ఆయన చెప్పింది ఏమి? సంవత్సరానికి 12,500 చొప్పున 4 సంవత్సరాలకు 50,000 రైతు రుణమాఫీ చేస్తామంటున్నారు. మేమేమంటున్నాము? మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 10 రోజుల లోపలనే ఒకేసారి 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ అంటున్నాం. కాబట్టి మీరు 4 ఏళ్లలో 50,000, మేము ఒకేసారి 10 రోజుల్లో వచ్చేసి 2 లక్షల రూపాయల రుణమాఫీ. కాబట్టి ఏ విధంగా గతంలో మేము ఇంప్లిమెంట్ చేసిన పథకాలు కొనసాగుతున్నాయి, లేదా మేము చెప్పే మేనిఫెస్టోకు కేంద్ర ప్రభుత్వం ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ పార్టీగా మాకు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అడ్వాంటేజ్ ఉంటుంది. ఈరోజు ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి మాకొక్కరి తప్ప బీజేపీ అన్న ఇవ్వాలా, మేమన్నా ఇవ్వాలా? వీళ్ళు ఇవ్వలేరు కదా. అటు తెలుగుదేశం ఇవ్వలేరు, వైకాపా ఇవ్వలేరు, పవన్ కళ్యాణ్ ఇవ్వలేరు. వీళ్ళు వచ్చేసి కాబట్టి ఈ పాదయాత్ర వలన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందా, స్టీల్ ప్లాంట్ వస్తుందా, ఓడరే వస్తుందా, రైల్వే జోన్ వస్తుందా, పోలవరం నిధులు వస్తాయి, ఏమొస్తాయంటారు దీనివల్ల? కాబట్టి రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనం ఏమిటి, రేపు రాబోయే ప్రయోజనం ఏమిటి దీనివల్ల? పాదయాత్ర వలన సమస్యలు తెలుసుకునే దానికోసము అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలందరికీ వీళ్ళకి సమస్యలు తెలియవా? వాళ్ళ నియోజకవర్గంలో ఏముండేది? లక్ష్మీపార్వతి గారు, నవరత్నాల వల్ల ఏం ప్రయోజనం? గతంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసినవే, కొత్తగా ఏమైనా తీసుకొచ్చారా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో అవే కనిపిస్తున్నాయి. నిజానికి తులసిరెడ్డి గారు చెప్పినట్లు ప్రతి పథకం కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందే, కాకపోతే కొంత మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. హలో లక్ష్మీపార్వతి గారు, హలో వినిపిస్తోంది మేడం, మీకు నా వాయిస్ వినిపిస్తోందా? హలో లక్ష్మీపార్వతి గారు, సౌండ్ తక్కువగా ఉందండి. నవరత్నాల గురించి ఏం చెప్తారు? గతంలో కాంగ్రెస్ పార్టీ హలో ఒక్క నిమిషం మేడం, కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, మళ్ళీ మీతో మాట్లాడతాను. డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ఒక మాట అన్నారు. ఈరోజు ముగింపు సందర్భంగా జరిగినటువంటి సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. నాకు డబ్బుపై వ్యామోహం లేదు, ఒకే ఒక వ్యామోహం ఉంది. ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ల పాటు ప్రజల కోసం మంచిగా పనిచేయాలి. 30 ఏళ్ల తర్వాత నేను చనిపోతే ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలన్నది నా ఆశ, నా వ్యామోహం కూడా ఇది ఒక్కటే. ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ల పాటు ఉండాలనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? అదే దానికి ఆయన కోరిక, అది ఆయన చెప్తే రాజకీయంగా నేనేం మాట్లాడేది? అది ఆయన వ్యక్తిగతంగా ఆయన తనకున్న డిజైర్ చెప్పుకున్నాడు. దానికి రాజకీయాల్లో ప్రజలు ప్రతి 5 సంవత్సరాలకు అధికారం మారుస్తూ ఉంటారు. ఆ మార్చకుండా కంటిన్యూ కావాలంటే ప్రజాభిప్రాయం పొందాలి. దానికోసం ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్తారు. ఆయన డిజైర్ ఏంటంటే నాకు అధికారం వస్తే 30 ఏళ్ళు ఉంటాను అంటున్నాడు. అది ఆయనకు సంబంధించిన అంశం. అది నేను చెప్పేది ఏంటంటే నిత్యం పనిచేయాలి. రాజకీయాలు ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రజా జీవితంలో చంద్రబాబు గారు అంటారు కదా విజన్, ప్రజాభిమానం పొందాలి. 5 సంవత్సరాలకు ఒకసారి 2025కి 2050కి విజన్ చెప్తూ ఉంటారు కదా చంద్రబాబు గారు, ఒక విజన్ చెప్తూ ఉంటారు కదా. సేమ్ అలాంటి విజన్ లాంటిది అనుకోవచ్చు కదా దీన్ని కూడా. అదే అట్లనే ఆయన చెప్పుకున్నాడు, ఆయన విజన్ ఆయన చెప్పుకున్నాడు అంటున్నా నేను అనేది.
అదే నేను ఆయన విజన్ అంటున్నది. సో అది సాధ్యమా కాదా? ఒక నాయకుడు నేను 30 ఏళ్ల పాటు ఉండాలి రాజకీయంగా నేను చెప్పేది ఏం లేదు. నేను అనేది ఏంటంటే చెప్పండి. అనుకోనండి, తప్పే ఉంది. ఆయనకి సంబంధించిన అంశం, అది ఆయన డిజైర్, అది ఈజ్ డిజైర్. అది సాధ్యమవుతుందా కాదా అని అడుగుతున్నా నేను. ఒక్కసారి అధికారంలోకి వస్తే అంటే రేపు రావాలి కదా, రేపు జరగబోయేటటువంటి 3 నెలల్లో జరిగేటటువంటి ఎలక్షన్లో అధికారంలోకి రావాలి. మరి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందా? 30 ఏళ్ల పాటు కంటిన్యూ కావాలంటే ఫస్ట్ రేపు జరిగేటటువంటి ఎన్నికల్లోకి అధికారంలోకి రావాలి. ముందు అది ఉందా లేదా? కాదు, రేపు ఎలక్షన్లో చేయాలి. ప్రతి 5 ఏళ్ళకి ఎన్నికలు వస్తాయి. 30 ఏళ్ళ అధికారం అంటే ఏంటో మరి ఆయన వివరించి చెప్పాలి. ఎస్, లక్ష్మీపార్వతి గారు, నవరత్నాల గురించి తులసిరెడ్డి గారు మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసినవే, కొత్తగా ఈయన ప్రకటించినవి ఏమీ లేవు. ఏదో చిన్న చిన్న మార్పులు అయితే కొన్ని కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ పాదయాత్ర వల్ల ప్రత్యేక హోదా ఏమన్నా వస్తుందా? స్టీల్ ప్లాంట్ ఏమన్నా వస్తుందా? విభజన చట్టంలోని హామీలు ఏమన్నా నెరవేరుతాయా? ఇవన్నీ కూడా లేవనెత్తున్నారు. కాదండి, అసలు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందే కాంగ్రెస్ పార్టీ. అసలు మళ్ళీ పార్లమెంటుకి అవకాశం లేకుండా చివరి రోజు అదేవిధంగా 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని దాని బిల్లు కూడా పెట్టకుండా అతి దారుణంగా మోసం చేసింది. అందుకనే దాని ఫలితం ఏంటో కాంగ్రెస్ పార్టీ అనుభవించారు. అదేవిధంగా పథకాలు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఖాతాలోకి వేసుకుంటున్నారు. ఆ పథకాలన్నీ కూడా తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు అమలు చేసి ఉంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఉండేదండి? ఏ పథకం సరిగ్గా అమలు జరగలేదు కనుకనే ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మీరు మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో 2 లక్షలు అని చెప్పి అనౌన్స్ చేశారు. మరి ఎందుకు తెలంగాణ ప్రజలు నమ్మలేదు మిమ్మల్ని? రుణమాఫీ 2 లక్షలు ఒకేసారి చేస్తామన్నారు. ఇక్కడేమో ఈ రుణమాఫీ అని చెప్పి ప్రజల్ని మోసం చేసి 87,000 కోట్ల రుణమాఫీని పక్కదారి పట్టించిన చంద్రబాబు నాయుడుకేమో సపోర్ట్ చేస్తారా? అలాగే డ్వాక్రా రుణమాఫీ చేయనటువంటి చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తారా? మీకు జగన్ ఏమో దొంగను, చంద్రబాబు నాయుడు ఏమో మంచి నాయకుడిగా కనిపిస్తున్నాడా? చంద్రబాబు నాయుడు ఏ పథకాన్ని అమలు చేశారని మీరు సపోర్ట్ చేస్తున్నారో చెప్పండి. మీరేగా 3 నెలల క్రితం ఆయన అవినీతి మీద ఇంత భారీ పుస్తకం వేశారు. ఇంతలోనే మీతో అలయన్స్ కుదిరేసరికి చంద్రబాబు నాయుడు గొప్పవాడైపోయాడా మీకు? అందువల్ల ఈ కాంగ్రెస్ 2 నాలుకల ధోరణి, ఈ చంద్రబాబు నాయుడు చేసే అవినీతి పనులు సమర్థించుకుంటూ కానీ వైఎస్ఆర్ పథకాలు అంటున్నారు కదా, అది కాంగ్రెస్ పార్టీ పథకాలని కాంగ్రెస్ పార్టీ అంటుంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆయన వైఎస్ఆర్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి. ఆయన ఏ పథకం పెట్టినా కాంగ్రెస్ పార్టీ పథకం అంటుంది. ఆయన ఏ పథకం పెట్టినా అది కాంగ్రెస్ పార్టీ పథకం అవుతుంది అని అంటుంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు అనుకున్నారు కానీ ప్రజలు నమ్మలేదుగా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నమ్మారు కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్మలేదు తర్వాత. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, రోసయ్య గారు వచ్చారు, ఎవరు కూడా ప్రజలు మెప్పించలేకపోయారు, ఓడిపోయారు. మొన్న ఎలక్షన్లో కూడా దారుణంగా రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ కూడా మరి దారుణంగా ప్రజలు ఎందుకు ఓడించారు? మీ మీద నమ్మకం లేకనే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో చేయి కలిపారు గనక. చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఏంటో అందరు తెలంగాణ ప్రజలకు తెలుసు, ఈరోజు ఆంధ్ర ప్రజలకు కూడా తెలుసు. ఒక్కటి అడుగుతున్నాను తులసిరెడ్డి గారిని, ఒక్కటి అడుగుతున్నాను తులసిరెడ్డి గారిని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ప్రజల్లో తీసుకెడుతూ ఎండ, చలి, వాన ఏది లెక్క చేయకుండా ఇన్ని మైళ్ళు నడిచి ప్రజల సమస్యలు తెలుసుకొని స్థానికంగా ఎక్కడికక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా తను తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ సాగిస్తున్నటువంటి ఈ ప్రజాయాత్ర మీకు అంత ఎగతాళిగా కనిపిస్తూ ఉందా? అదంత ఉపయోగం లేకుండా మీకు అనిపిస్తుందా? రేపు జరిగే ఎన్నికల్లో ఈ ప్రజాయాత్ర ఫలితం ఏంటో మీరు తొందరలోనే చూడబోతున్నారు.
దీనికి మళ్ళా కూడా కాంగ్రెస్ పార్టీ మరొకసారి పాఠం నేర్చుకునేటువంటి పరిస్థితి కూడా రేపు ఎలక్షన్ల తర్వాత రాబోతా ఉంది. అలాగే డొక్కా గారు ఏదో చెప్పారు ఇందాక, ఏం చెప్తున్నారు డొక్కా గారు? ఎస్, 30 ఏళ్ల పాటు అధికారం గురించి నేను మాట్లాడాను. 30 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని అంటున్నారు. అదే తన వ్యామోహం, తనకున్నటువంటి ఒకే ఒక వ్యామోహం అని జగన్ అన్నారు. దానిపైన మీరేమంటారంటే ఎస్ ఎస్ ప్రజలు కదా నిర్ణయించుకోవాలి, అది ఆయన డిజైర్, ఆయన ఆలోచన ఉండొచ్చేమో కానీ ప్రజలు కదా అది నిర్ణయించాలి, ప్రతి 5 ఏళ్ళకి ఎన్నికలు వస్తాయి కదా అంటున్నారు. ఈశ్వర్ గారు, ఎస్ ఈశ్వరి గారు ఒక్క మాట డొక్కా గారిని అడుగుతున్నాను. వారి నాయకుడు ఏం చెప్పాడండి? 2050 నాటికి ఈ అమరావతిని సింగపూర్ కంటే అంతకంటే గొప్ప నగరం చేస్తాను 2050 నాటికి. 2050 నాటి దాకా బ్రతికి ఆ అమరావతి నగరాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దాలనే ఆశ వీళ్ళ ముఖ్యమంత్రికి ఉంటే 45 ఏళ్ళు కూడా లేనటువంటి ఒక అబ్బాయి మంచి పరిపాలనతో 30 ఏళ్ళు పరిపాలించాలనుకోవటం తప్ప అండి? మీ నాయకుడు ఆశ కంటే అదేమన్నా ఇదా? అసలు ఎంత దిగజారుడుతనం కాకపోతే ఒక ప్రతిపక్ష నేతను చంపించడానికి అతను ప్రయత్నం చేస్తాడండి. అతను భయం ఏమిటో ఇదొక్కటి దీని ద్వారానే అర్థమవుతా ఉంది. ఎంత భయపడుతున్నాడో జగన్మోహన్ రెడ్డికి. ఎలక్షన్లు వస్తే కానీ ఇక్కడ చాలా పెద్ద ఆరోపణ చేశారు, ప్రతిపక్ష నేతను చంపించడానికి కుట్ర చేశారని చాలా పెద్ద ఆరోపణ చేస్తున్నారు. ఏమండి, నేను ఆరోపణ చేశానా? మీరు అన్నారు కదా, మీరు అన్నారు, నేను ఆరోపణ చేశాను మిమ్మల్ని కాదు, నేను డొక్కా గారిని అంటున్నా. మీరన్న అంశాన్ని డొక్కా గారిని అడుగుతున్నా నేను. ప్రతిపక్ష ఆరోపణ అంటారే, అది ఆరోపణ కాదు, ఆరోపణ కాదు, వాస్తవం. అది జరిగింది. ఈ రోజు వాస్తవమా? ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ఎప్పుడు ఎక్కడ తేలింది వాస్తవం? లక్ష్మీపార్వతి గారు, ఆరోపణ అని మాత్రమే అంటా నేను, ఆరోపణ అని మాత్రమే అంటాను. ఎక్కడ తేలిందో చెప్పండి, ఏ న్యాయస్థానంలో తేలింది చెప్పండి. ఆరోపణ అనే పదాన్ని వాడొద్దంటారు, ఎట్లా అంటారు? ఎందుకంటారండి? ఇంకేమంటారు చెప్పండి? ఎందుకంటారు? నేను ఆరోపణ అనే పదాన్ని వాడతాను. మీరు చెప్పిన మాటని నేను ఆరోపణగానే తీసుకుంటాను. నేను చెప్తా వినండి, నాకు ఇవ్వండి టైం, నాకు ఇవ్వండి. ఎస్, నాకు టైం ఇవ్వండి. తప్పకుండా. మీరు ఆరోపణ అనుకోవచ్చు, కానీ జరిగిన దగ్గర నుంచి, సంఘటన జరిగిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం కప్పదాటి వ్యవహారాలు. అదేవిధంగా ఈ రోజు ఎన్ఐకి ఇవ్వడానికి కూడా వాళ్ళు మేమెందుకు రాణిస్తాం మా రాష్ట్రంలో, అవన్నీ ఓకే, నేను దాన్ని కాదనట్లేదు. అసలు దోషులు దొరికేంత వరకు, న్యాయస్థానంలో తేలేంత వరకు, ఇవన్నీ కూడా ఓ జర్నలిస్ట్ గా నేను దాన్ని ఆరోపణ, మీరన్న మాటల్ని ఆరోపణగానే తీసుకుంటాను. ఓ జర్నలిస్ట్ గా నేను నిర్ధారించలేను, నేను నిర్ధారించలేను. నేను నిర్ధారిస్తానా? నా భాషలో, నా జర్నలిజంలో, నా అనుభవంలో దాన్ని ఆరోపణనే. నా మాట వినండి, ఎస్, నేను చెప్పలేదు ఈ మాట, నా అబ్బాబులో నేనే అంటున్నా, నేననే అంటున్నాను. లక్ష్మీపార్వతి గారు, ఈ మాట ఎవరు చెప్పారు? ఇది హత్యా ప్రయత్నం ఎవరు? కోర్టు నిర్ధారించిందా లేదా? కోర్టు నిర్ధారించిందా లేదా? కోర్టు నిర్ధారించిందా లేదా? ఇది హత్యా ఇవి కాదు, మీరు అన్నారు కదా నన్ను ఆరోపణ అనే మాటను పక్కన పెట్టండి. కాపాడుతుంది రాష్ట్ర ప్రభుత్వం, కాపాడుతున్నారా? కనుక ఇది ఆరోపణ కాదు, వాస్తవమే, జరిగింది వాస్తవము. దీని మీద తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత భయపడుతుందో కూడా మాకు అర్థమవుతానే ఉంది. 100% జగన్మోహన్ రెడ్డి రేపు ఎలక్షన్ లో గెలవబోతున్నాడు కనుకనే, ఆ రిపోర్ట్ వాళ్ళ దగ్గర ఉంది కనుకనే అతను హత్య చేయించడానికి ప్రయత్నం చేయబోయారు. రైట్ అండి. రఘునాథ్ బాబు గారు, నేనేమన్నా ఇది మాట్లాడటం మర్చిపోతున్నాను. రఘునాథ్ బాబు గారు, ఈరోజు పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగినటువంటి సభలో మోడీ గురించి అసలు ప్రస్తావన లేదు అనేది ఒకటి టీడీపీ లేవనెత్తున్నటువంటి అంశం. ఇక రెండవది, దీనివల్ల ఉపయోగం ఏంటి అని ప్రశ్నిస్తూ తులసిరెడ్డి గారు కొన్ని అంశాలు లేవనెత్తారు. ఈ పాదయాత్ర వల్ల ప్రత్యేక హోదా వస్తుందా? ఈ పాదయాత్ర వల్ల స్టీల్ ప్లాంట్ వస్తుందా? కేంద్రాన్ని ఒక్క విషయంలోనైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారా అని. ఒకటి ఈ అదేంటి ఆల్రెడీ ఈ నవరత్నాలు వాళ్ళ చెప్పినవి ఆల్రెడీ 2 ఏళ్ల క్రితం గుంటూరు సభలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినయే, ఏం కొత్తవి కాదు.
కొత్త ఏం కాదు. అవును, పాత కాబట్టి ప్లీనరీలో ఆ రోజు కొత్తదేదో కాదు, ఇది కొత్తది కాదు. మళ్ళీ గుర్తు చేసినట్టే. ప్లీనరీలో ఆ రోజు చెప్పారు, దాన్ని మళ్ళీ ఈ రోజు ప్రస్తావించారు. ఇకపోతే ప్రస్తావిస్తూ కూడా రెండోది- ప్రజల్లోకి దీన్ని బలంగా తీసుకెళ్లాలి, ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు ఓకే, చేయాలి. రీఇటరేట్ చేశారు. అంతే అంతే. ఆ, ఉమ్. అదే ఆ. ఓకే, రెండో విషయం, ఇప్పుడు 2004 ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా మనం 20 ఏళ్ళు ఉండాలా అని కోరుకున్నారు. 2020 వరకు విజన్ 2020 అంతా కూడా చెప్పారు. అయితే 2004లో ఆయన ఓడిపోయారు. అవును, కాబట్టి వాళ్ళు ఈయన 30 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు. అది అసాధ్యం, అది ప్రజలు కాలానుగుణంగా డిసైడ్ చేస్తారు. అదే ఆ కోరికే కానీ అది వాస్తవం చూడాలి. ఇకపోతే మెయిన్ నేను చెప్పాల్సింది వాళ్ళ మోడీ గారి గురించి. వాళ్ళ ఆయన ఇక్కడ ఒక మోడీ గారిని మాత్రమే విమర్శించాలి, ఇది తప్పుడు అభిప్రాయం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినవి ఇవ్వటం లేదు, ఇంకా ఎక్కువ తేవాలి, నేనైతే ఇది తెస్తాను అని ఆయన అనొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు అండ్ కో ఏం కోరుకుంటున్నారు? మోడీని విమర్శించాలి అని కోరుకుంటున్నారు. ఇప్పుడు మొన్న తర్వాత ఈ విషయంకి వస్తే, మొన్నటిదాకా ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన్ని కూడా మేమే ఆడిస్తున్నాము అంటే మాకు జగన్కి పవన్కి రంకు అంటు కట్టారు చంద్రబాబు నాయుడు గారు. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టారు, ఆయన్ని ఆ రంకులోంచి బయటికి తీసేశారు. ఎందుకు తీసేశారు? రేపు మళ్ళీ ఆయనతో అవసరం వస్తుందేమో అని తీసేశారు. అంటే నీకు అవసరం అయితే రంకు అంట కడతావు, నీకు అవసరం లేకపోతే రంకు ఉండదు. ఇది ఏ రకమైనటువంటి న్యాయం? కాబట్టి చంద్రబాబు, ఇందాక నేను జగన్ని జగముండి అని ఒక మాట అన్నాను, ఆయన మీద ఉన్న అదే విధంగా చంద్రబాబు నాయుడుకి యూటర్న్ బాబు అని ఒక అపవాదం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మోడీని గురించి జగన్ ఏం మాట్లాడలేదా? మార్చుకుంటాడా అనేది చంద్రబాబు నాయుడు గారు ఇది మార్చుకుంటాడా? ఏది టర్న్ల మీద టర్న్లు, యూటర్న్లు తీసుకోవటం అనేది నా ప్రశ్న. ఇవాళ ప్రతిదానికి యూటర్న్. మరి మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ అమ్మ అదేంటి మా చేతుల్లో ఉన్నాడు, వాళ్ళు లేడు, వాళ్ళు నువ్వు మాట్లాడతావు, నీకు అవసరమైతే ఆయన ఉంటాడు, నీకు అవసరం లేకపోతే పోతాడు. మాకు వాళ్ళు ఎప్పుడూ ఈక్వే డిస్టెన్సే, మాకు ఎప్పుడూ అదేంటి వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎటు అవకాశం వస్తే అటు మాట్లాడతాడు. కాబట్టి ఇది తప్పుడు సంస్కృతి. రైట్ అండి, మనకి సమయం మించిపోయింది రఘునాథ్ బాబు గారు. కాబట్టి ఇక్కడ కేంద్రం నుంచి ఏం చేస్తామని మాట్లాడండి, కానీ మోడీ మీద విమర్శ చేయటమే లక్ష్యం చేయం అని ఆలోచించడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ అండి, మనకి సమయం మించిపోయింది. థ్యాంక్ యూ రఘునాథ్ బాబు గారు చర్చలో పాల్గొన్నందుకు. తులసిరెడ్డి గారు థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. లక్ష్మీపార్వతి గారు, డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం.